కాదు, మనం కూడా ఎప్పుడు వెలుగులోనే నివసిస్తూ ఉండాలి. రైట్. సో ముందుగా వాక్యం మొదలు పెట్టుకునే ఫస్ట్ కీవర్డ్స్ సామెతల కీర్తనల గ్రంథం. దయచేసి ఏమనుకోవద్దు, కొంచెం తెలుగులో వీక్ కాబట్టి పొరపాట్లు ఏమంటే దయచేసి నన్ను క్షమించండి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. కీర్తనలు 16:8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. మళ్ళీ చదువుతున్నాను, బైబిల్స్ లేని వాళ్ళు వినండి జాగ్రత్తగా. దీన్ని బేస్ చేసుకొని వాక్యం ఉంటుంది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. సో ఈరోజు నా టాపిక్ టైటిల్ ఏంటంటే నేను కదల్చబడను. ఐ షల్ నాట్ బి షేకెన్. ఈ మాట ఎవరు చెప్పగలరు? విశ్వాసులు మాత్రమే చెప్పగలరు. అన్యులకి ఆ నిరీక్షణ లేదు. కేవలం ఇందాక చెప్పారు కదా, సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న మన యేసయ్య బిడ్డలమైన మనము మాత్రమే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను కదల్చబడను అని చెప్పగలను. చిన్న ప్రార్థన. పరలోకపు మా తండ్రి, పరిశుద్ధుడా నాయన, నీ యొక్క సన్నిధిని ఇక్కడ ఉంచండి నాయన. నిలబడిన నేను అల్పురాలని తండ్రి, మీరు మాట్లాడండి ప్రభువా. మానవ స్వరం కాదు నాయన, మీ స్వరాన్ని ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ వినిపించండి తండ్రి. హృదయాలను తప్పరిల్ల చేయండి తండ్రి. వి నీడ్ యువర్ హోలీ ప్రెజెన్స్, హోలీ గోస్ట్. హుందర్ షపలర్ హకందర్ ఖతతతతర్ షీహదర్ హందర్ కలరి సీబదర్ అద్దులు వాటంకాలు నజరేయుని యేసు నామములో బంధిస్తున్నాను నాయన. మీ యొక్క ఆత్మ విడుదల మాకు కావాలి తండ్రి. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, ప్రతి హృదయంలోనైనా నీ యొక్క వాక్యమునైనా ఫలించబడేలాగా సహాయం చేయమని నజరేయుని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎంతో మంట కలిగిన పాస్టర్ గారిని దేవుడు మీకు ఇచ్చాడమ్మా. మీకు తెలియదు అది మీకు ఎంత భాగ్యమో. ఈ రోజుల్లో పాస్టర్లు చాలామందిని మేము చూసాం, మంట లేదు, ఆసక్తి లేదు, కేవలం ఏదో చెయ్యాలి కాబట్టి అని చేయడమే కానీ ఆసక్తి, మంట, దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొందుకున్న పాస్టర్ గారు మీకు ఉంటాం. నిజంగా మీ అందరికీ చాలా చాలా అదృష్టం. ఫస్ట్ మేము వచ్చాం లాస్ట్ ఇయర్ అక్టోబర్లో. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నిజంగా ఇంట్లో కూడా ఏమీ లేవు సామాను. ఇప్పుడు వెళ్తుంటే మేము ఇద్దరం ఆశ్చర్యపోతున్నాం ఇంట్లోకి వస్తే. దేవుడు ఎంతగానో దీవిస్తున్నారు. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ మోర్. ఇంకా ఇంకా ఎక్కువగా, ఇంకా అధికంగా వచ్చే సంవత్సరం ఇంతకన్నా డబుల్ త్రిబుల్ బ్లెస్సింగ్స్ యేసయ్య మీకు దయచేయను గాక. సరే, ఇది నా మూల వాక్యము. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. సదాకాలము నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. రైట్. దీనిలోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం నాకు కావాలి. మొదటి ప్రశ్న, మన విశ్వాసులం కదా, మన పేరే విశ్వాసులు అంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. సో మన విశ్వాసము ఎప్పుడు హయ్యెస్ట్ అంటే ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్స్ కూడా నేను ఇస్తాను. ఇప్పుడు మనకన్నీ ఆన్లైనే కాబట్టి బాగా సంతోషంగా ఉండి మనకి ఏదైనా మిరక్కలు జరిగినప్పుడు, లేదా చాలా కష్టాలు శ్రమల్లో ఉన్నప్పుడు మన విశ్వాసం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? వెరీ వెల్. కష్టాల్లో ఉన్నప్పుడు మనకి విశ్వాసం ఎక్కువ ఉంటుంది, సంతోషం ఉన్నప్పుడు కాదు. మీరు ఎప్పుడైనా టెస్ట్ చేసుకొని చూడండి. మన విశ్వాసం ఎప్పుడు హైట్లో ఉంటుందంటే మనకి ఎప్పుడైనా భయంకరమైన శోధన వచ్చింది, లేదా విపరీతమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, లేకపోతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి కరోనా టైంలో, ఈ టైంలో ఒకసారి మీరు ఆలోచించుకుంటే మనందరికీ విశ్వాసం చాలా హైట్లో ఉంటుంది. రెండో ప్రశ్న, సాతాను గురి ఎప్పుడు విశ్వాసుల మీద. సో వాడి గురి దేని మీద ఉంటుంది? మనలో. సాతాను ఎప్పుడు మనల్ని పడగొట్టాలి, మన ప్రార్థన జీవితం మీద, మన విశ్వాసం మీద, లేకపోతే మన బైబిల్ చదివే దాని మీద. సో ఒక విశ్వాసి మీద సాతాను గురి ఉంటుంది. ఎక్కువగా దేని మీద ఉంటుంది? ఏది పడగొట్టాలని వాడి గురి ఉంటుంది? ఇంకా ప్రేమ, గుడ్, అన్నీ కరెక్టే. బట్ ఎక్కువగా ఏంటంటే మన విశ్వాసాన్ని పడగొట్టాలన్నట్టు. ఎప్పుడైతే మనకి విశ్వాసం పోతుందో ప్రార్థన జీవితం పోతుంది, దేవుని మీద ప్రేమ పోతుంది, బైబిల్ చదవడం కూడా పోతుంది. ఎఫెసీ గ్రంథంలో ఉంది, దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. ఆ కవచంలో విశ్వాసం ఏంటి? విశ్వాసం అనే డాలు.
అంటే సాతాను మన మీదకి వేసే అగ్ని బాణాలన్నీ తుంచి వేయడానికి విశ్వాసాన్ని డాలుతో పోల్చారు, డిఫెన్సివ్. ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళాం అనుకోండి, ఒక చేతితో డాలు పట్టుకుంటాం, ఒక చేతితో కత్తి పట్టుకుంటాం. ఇప్పుడు ఎదురుగున్న మన శత్రువు ఉన్నాడు, ముందుగా మన డాల్ లాగేసుకున్నాడు అనుకోండి, అప్పుడు మనకి ధైర్యం ఉంటుందా యుద్ధం చేయడానికి? ఒక కత్తి మాత్రమే ఉంటుంది. వాడు మన మీద కొడతా ఉన్నప్పుడు మన డిఫెన్స్ చేసుకోవడానికి డాల్ ఉండదు. అవునా కదా? మీరు కొంచెం ఇంటరాక్ట్ అవుతూ ఉంటే నేను బాగా చెప్తాను. డాల్ లేకపోతే మనం కత్తి యుద్ధం చేస్తున్నాం. ఒక శత్రువుతో ఇమాజిన్ చేయండి, డాలు లాగేసుకున్నాడు మన శత్రువు, మన చేతిలో కత్తి మాత్రం ఉంది, వాడి దగ్గర చాలా ఉన్నాయి. అప్పుడు మన ధైర్యంగా యుద్ధం చేయగలమా? లేదు. సో విశ్వాసం అని డాలు అని కూడా అందుకే అన్నారు. మన దగ్గర విశ్వాసం తీసేశాడు అనుకోండి, మనకి ఇంకా చాలా చాలా కృంగిపోతుంది. సో సాతాను యొక్క గురి కూడా ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనలో ఉన్న విశ్వాసాన్ని పడగొట్టేయాలి. ఎప్పుడైతే మనలో ఉన్న విశ్వాసం పడిపోతుందో అప్పుడు వాడికి హాఫ్ జయం వచ్చేసినట్టే. నా థర్డ్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, యేసయ్య ఈ 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకి శిష్యులు ఉండేవారు. ఆ శిష్యుల్ని ఎక్కువగా ఒకే విషయం మీద కోపడుతూ ఉండేవాళ్ళు లేదా గద్దిస్తూ ఉండేవాళ్ళు. ఏ విషయం అది? అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసం ఎక్కడైనా ఆయన తిట్టిన వాళ్ళు విశ్వాసం గురించే తిట్టారు యేసయ్య. బైబిల్ తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఎన్ని సందర్భాలు చూసినా అసలు మీ విశ్వాసం ఏమైంది అల్ప విశ్వాసులారా. ఇలాగే యేసయ్య అడుగుతూ ఉన్నారు. క్లియర్గా లేదా? వాల్యూమ్ అంటే సో యేసయ్య కూడా మనలో ఏముండాలని కోరుకుంటున్నారు? విశ్వాసం ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే ఈ క్వశ్చన్లోని సెకండ్ పార్ట్, శిష్యుల్ని విశ్వాసం లేదని కోపడ్డారు. అలాగే ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత పొందిన వాళ్ళందరిలో ఏ విషయాన్ని బట్టి యేసయ్య మెచ్చుకున్నారు లేదా ఎందుకు స్వస్థత వచ్చిందని అన్నారు? మీ విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థత వచ్చింది. అలాగే ఆయన ఆశ్చర్యపడిన సందర్భాలు కూడా ఏంటి? ఇలాంటి విశ్వాసాన్ని శతాధిపతిని చూసి ఏమన్నారు? ఇలాంటి విశ్వాసాన్ని నేను ఎక్కడా చూడలేదు, నేను నా ప్రజల్లో కూడా నేను చూడలేదు. అవునా కదా? అలాగే ఆయన సొంత ప్రాంతాల్లో ఆయన సొంత ఊరిలో యేసయ్య ఏమన్నారంటే, ఇక్కడ ఆయన ఎక్కువగా అక్కడ ఏమి చేయలేకపోయారు. లోక సువార్తలో ఉంటుంది, ఎక్కువ అద్భుతాలు ఆయన చేయలేకపోయారు. అప్పుడు యేసయ్య అన్నారు, వీళ్ళ అవిశ్వాసాన్ని చూసి నేను నిజంగా ఆశ్చర్యపడుతున్నాను. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటి? సాతానికి మన విశ్వాసం ఇంపార్టెంట్. యేసయ్య కూడా మనలో ఉన్న విశ్వాసాన్ని చూస్తూ ఉంటారు. అలాగే మన శ్రమలు వచ్చినప్పుడు కూడా మనకి మనం అనుకోవాలి, నాకు విశ్వాసం ఉండాలి. ఈపాటికి మీకు అర్థమైపోయింది దేవుడు మీతో ఏ విషయమే మాట్లాడాలనుకున్నారు. నేను చెప్పాను నా టాపిక్, నేను కదల్చబడను. ఇందాక మా వారు సాక్ష్యం చెప్పారు, ఆ రెండు కలిపి నేను చెప్తాను. ఆ కరోనా టైంలో ఇందాక మా వారు డాక్టర్, ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇందాక చెప్పారు, మార్చి నుంచి మొత్తం మొదలైంది. అయితే మేము మాకు 2 బిడ్డలు, 2 కొడుకులు, మేము ఎవ్వరు కూడా కదల్చబడలేదండి. చాలామంది డాక్టర్స్కి వచ్చింది, పేపర్లో చూస్తూనే ఉన్నాము, చాలామంది లేరు భూమి మీద. అయినా కూడా అక్కడ మెయిన్ ఈఎన్టీ వాళ్ళే మెయిన్ అనమాట, కరోనా వాళ్ళని టెస్ట్ చేయడానికి. మేము ఎక్కడ కూడా కదల్చబడలేదు, ఎందుకంటే మేము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. యేసయ్య ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చేసేటప్పుడు ఆఖరి తెగులు ఏంటి? ఐగుప్తులోని ప్రజలందరూ ప్రతి కుటుంబానికి ఉన్న జ్యేష్ఠ కుమారుణ్ణి చంపివేయబడతాం. ఆ తెగులు వచ్చినప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? గోషెన్లో ఉన్న నా ప్రజలు మీదకి ఈ తెగులు రాదు. ఎందుకు రాదు? తమ ఇంటి యొక్క కమ్మీల మీద గొర్రెపిల్ల రక్తం ఎవరైతే రాసుకొని ఉంటారో ఆ రాత్రి సంహార దూత వీధులన్నీ తిరుగుతూ ఉంటుంది, కానీ ఏ ఇంటి మీద ఆ గొర్రెపిల్ల రక్తం ఒకటి రాసి ఉంటుందో ఆ గోషన్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని సంహార దూత దాటిపోతుందని దేవుడు చెప్పాడు. అలాగే జరిగింది. ఇప్పుడు కూడా ఈ తెగులు తీసుకొచ్చింది యేసయ్య కాదు, దేవుడు కాదు. ఇది మాత్రం పర్ఫెక్ట్గా నేను చెప్పగలను. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, కానీ ఈ తెగులు తెచ్చింది మాత్రం సాతాను మాత్రమే, దుష్టుడు మాత్రమే ఈ తెగులు తీసుకొచ్చాడు. ఇది తీసుకొచ్చినప్పుడే యేసయ్య అనేసరి నా రక్తంలో కడగబడిన బిడ్డల దగ్గరికి ఇది మాత్రం రాదు అని యేసయ్య ముందుగానే మాతో మాట్లాడారు. మేము పాస్టర్ శామ్యూల్ డేవిడ్ గారి చర్చికి వెళ్తూ ఉంటాము, చాలా గొప్ప దైవజనులు.
ఆయన ఫస్ట్లోనే ఫిబ్రవరిలోనే మాకు ఇవన్నీ చెప్పేశారు. ఇంకా అది మన దాకా రాలేదు అసలు. ఆయన రక్తంలో కడగబడిన బిడ్డల దగ్గరికి ఇది రాదు అని దేవుడు నాకు చెప్పాడు. కాబట్టి మీ దగ్గరికి రాదు, మన ఎవరి దగ్గరికి రాదని అది మేము నమ్మాము. మేము నా బిడ్డలు నలుగురం కలిసి మేము నమ్మాము. అలాగే ఆగస్టులో ఒకరోజు వెళ్ళి చేసుకుంటే ఆ రోజు పాజిటివ్ వచ్చింది. అయినా కూడా మా వారి కదల్చబడని విశ్వాసం. అక్కడ డాక్టర్ అది చెప్పలేదు, అక్కడ డాక్టర్స్ అందరూ కూడా చూసి అదేంటంటే ఆ రోజు ఆయన చేసుకున్నది ఏంటంటే ఎమర్జెన్సీ కిట్, ర్యాపిడ్ కిట్స్ అని కూడా ఉన్నాయి. ర్యాపిడ్ కిట్ అని వెంటనే వచ్చేస్తుంది అది. అయితే అదేంటంటే 98% కరెక్ట్, 2% మాత్రమే రాంగ్ అంట. అయితే అది చూడగానే మా వారు షాక్ అయ్యి లేదు ఇది కరెక్ట్ కాదు అన్నారంట. అయితే అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ ఎందుకు కరెక్ట్ కాదు, చాలామంది డాక్టర్స్కి వచ్చింది, మీకు కూడా వచ్చింది, అది 98% కరెక్ట్ అన్నారంట. అయితే మా వారు అన్నారంటే నేను 2%లో ఉండొచ్చు కదా అన్నారంట. అంటే అంత విశ్వాసం మా వారికి. దేవుడు నన్ను కాపాడుతా అన్నాడు, నన్ను కాపాడతాడు. అలాగే నెక్స్ట్ డే వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు. అది ఒక రోజు తర్వాత ఇచ్చేది. ఆ రోజంతా కూడా మా పిల్లలు మేము అందరం కూడా ఒకటే నమ్మాం, అది నెగిటివ్ వస్తుంది. మేము 1% కూడా మేము నిజం చెప్తున్నా అండి, అది పాజిటివ్ వస్తుందని మేము అనుకోలేదు. అది నెగిటివ్ వస్తుంది అనుకున్నాం. అలాగే దేవుడు అది నెగిటివ్ తీసుకొచ్చాడు. సో ఇది కదల్చబడని విశ్వాసం అంటే. రైట్. సో ఇప్పుడు విశ్వాసం అని చాలామంది చెప్తారు, చాలా వాక్యాలు మనం విన్నాం. అసలు విశ్వాసం అంటే మనది ఎలా ఉండాలి, దేని మీద ఉండాలి మన విశ్వాసం? 1 కొరింథీ 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. చాలు అంతే. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. అంతే, వెరీ సింపుల్. మనం ఏదేదో ప్రార్థనలు ఏదేదో చేసేసి నాకు విశ్వాసం కావాలి ఉపవాసాలు ఏం కాదు. వెరీ సింపుల్. ఏంటంటే మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి? మనుషుల జ్ఞానం కాదు. మనుషుల జ్ఞానం చాలా ఉంది. ఈ కరోనా టైంలో ఈ వాట్సాప్లో మనం చూస్తున్నాము, ఎన్నెన్నో వీడియోలు వస్తున్నాయి. ఈ కరోనా జయించడం వల్లగా కరోనా రాకుండా ఉండటానికి ఏమి తినాలి, ఎన్ని తింటామని ఎన్ని వీడియోలు వస్తున్నాయో, అది తినాలి, ఇది తినాలి, కషాయం తాగాలి, బాదం పప్పులు తినాలి, ఎన్ని తింటాం మనం? ఇవన్నీ కాదు. మన విశ్వాసం, మన నమ్మకం మనుషుల జ్ఞానం మీద, నా జ్ఞానం మీద ఆధారపడకుండా కేవలం దేవుని శక్తి మీద ఎప్పుడైతే మనం ఆధారపడి ఉంటామో అప్పుడు మనం ఏదైతే అనుకుంటామో అది జరిగిపోతుంది. అంతే. మేము మా జీవితాల్లో చూసాం కాబట్టి నేను ఇంత ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీకు ఏ సమస్య అయినా ఉందా? ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా? కొడుకు మాట వినట్లేదా? కోడలు మాట వినట్లేదా? లేదా ఈ కరోనా అనే భయం ఉందా? పక్కింటి వాళ్ళకి కరోనా వచ్చిందా? లేక ఉద్యోగం లేదా? ఉద్యోగం పోయిందా? పెద్దవాళ్ళకి భయం, నేను పెద్దదాన్ని, నాకు ఎక్కడ వచ్చేస్తుందని భయం. ఇదేదైనా ఉందా? అయితే మన జ్ఞానం మీద, మనకున్న నాలెడ్జ్ మీద, మనకున్న తెలివి మీద డిపెండ్ అవ్వకుండా దేవుని శక్తి మీద మీరు డిపెండ్ అవ్వండి. ఆయన యొక్క శక్తిని మీరు ఆధారం చేసుకోండి. అప్పుడు ఏ తెగులు నీ గుడారం రాదని యేసయ్య చెప్పింది, అది తప్పకుండా నెరవేరుతుంది. ఇప్పుడు దేవుని శక్తి, దానికి ఏమైనా పరిమితులు ఉన్నాయా? దేవుని శక్తి ఏమేం చేసింది మనకు తెలుసు. ఆయన శక్తి ఏదైనా చేయగలదు. లేని దానిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు. అంతేకాదు ఎన్నో అద్భుతాలు మనం చూస్తున్నాం. యేసయ్య ఎన్నో చేశారు. పాత నిబంధనలు పరమ తండ్రి ఎన్నో, యెహోవా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు. అన్ని అద్భుతాలు చేసిన దేవుడు మన పక్షాన ఉండగా మనకి భయము దేనికి? మనం ఇంక దేని మీద ఆధారపడాలి? ఈ క్షణం నుంచి నేను చెప్తున్నాను, మన మీద, మన ఆలోచనల మీద మనుషులు ఏమంటున్నారు? కొన్నిసార్లు మనుషులు మనల్ని చాలా నిందిస్తారు, చాలా రకాల మాటలు అంటారు. అన్యులై మన కుటుంబంలో అన్యులై ఉన్నారు అనుకోండి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నీకేం జరిగింది, నీకేం దీవెనలు ఉన్నాయి, ఇవన్నీ అంటూ ఉంటారు మనల్ని. అప్పుడు వాళ్ళ మాటల మీద మనం మనసు పెట్టుకుని అవును దేవుడు నాకేం చేశాడని మనం అనకూడదు. వెంటనే మన దేవుని సర్వశక్తి మంతుడైన ఎల్ షద్దాయ్, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, సముద్రంలో త్రోవను కలుగ చేసిన దేవుడు, ఎడారిలో నీటి బుగ్గను, హాగరు కొరకు నీటి బుగ్గను పుట్టించిన దేవుడు, ఆయన మన పక్షాన ఉన్నాడు.
ఆ శక్తిమంతుడు మన పక్షాన ఉండగా మన విశ్వాసం మనుషులు చెప్పే దాని మీద, లేకపోతే నేనేదో అనుకున్నాను దాని మీద, దీని మీద కాకుండా కేవలం ఆయన యొక్క శక్తి మీద ఆధారపడి ఉంచాలి. ఇప్పుడు మనం మూలవాక్యంలోకి వెళ్తాము. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? సదాకాలము నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము అంటే ఇంగ్లీష్ బైబిల్లో యాంప్లిఫైడ్ వర్షన్లో ఏముందంటే కంటిన్యూలీ అని ఉంది. కంటిన్యూలీ అంటే ఇంకా దానికి బ్రేక్స్ అనేది ఉండదు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట ఏమంటున్నాడు దావీదు భక్తుడు? నా గురి యెహోవా యందు నిలుపుచున్నాను. మనం కూడా అదే చేయాలి. గురి అంటే ఏంటి? ఊనేలా చూసేయడం కాదు. ఎగ్జిబిషన్స్లో బెలూన్స్ పెట్టి ఏరుగంతో కొడుతూ ఉంటాం. అప్పుడు గురి అంటే మనం ఎలా చేస్తాం? మన ఆలోచనలు, మన తలంపులు, మన శరీరం మొత్తం దాని మీద పెట్టి ఎట్లయినా ఆ బెలూన్ని పగలు కొట్టాలి. అప్పుడు దాన్ని కొడతాం. అవునా కాదు? సో ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? అలా ప్రతి నిమిషం, ప్రతి క్షణం మన గురంతా కూడా దేవుని పైన ఉండాలి. మన మీద, మన సొంత శక్తి మీద, నాకున్న టాలెంట్ మీద, నాకున్న తెలివి మీద, నా జ్ఞానం మీద నేను ఎప్పుడు ఆధారపడకూడదు. నా మనసు, నా చూపు, నా తలంపులు ప్రతి క్షణం కూడా ఎప్పుడు యెహోవా మీదే ఉంచుకోవాలి. అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆయన మన కుడి పార్శ్వాన కూర్చొని ఉంటాడు. ఇస్తే ఆయన ఎప్పుడైతే మన పక్కనే ఉంటారో అప్పుడు నేను కదల్చబడను. దేవుడు నా పక్కన ఉన్నాడు కాబట్టి నాకు శ్రమలు రావు అని అనలేదు దావీదు. దేవుడు నా పక్కన ఉన్నాడు కాబట్టి నాకు తెగులు రాదు అని అనలేదు. దేవుడు నా పక్కన ఉంటాడు కాబట్టి నాకు ఆస్తి వచ్చేస్తుంది అని అనలేదు. ఆయన ఏమన్నాడు? నేను కదల్చబడను. అంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. కానీ వీటన్నిటినీ మించింది ఏంటి అంటే నేను కదల్చబడననే విశ్వాసం మనకు కావాలి. ఎన్ని వచ్చినా, నడి సముద్రంలో పర్వతాలు మునిగిన, భూమి మార్పు నొన్నినా నేను భయపడను అన్నాడు. నడి సముద్రంలో పర్వతాలు మునగడం అంటే ఏంటి ఒకసారి ఆలోచించారా? సునామీ రావడం. సునామీ వచ్చి సముద్రం ఎంతగా పైకి ఎగిలిందంట, పర్వతం అంత ఎత్తుగా వెళ్ళిపోయి దాన్ని ముంచేసిందంట. అలాంటి పరిస్థితిలో భూమి మార్పు నొందడం అంటే నేలగా ఉన్నది నీళ్ళు అయిపోవడం, నీళ్ళగా ఉన్నది నేలగా అయిపోవడం. మార్పు అంటే అదే కదా, చేంజెస్ రావడం. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను భయపడ్ను. ఎందుకు భయపడ్డు దావీదు భక్తుడు? ఎందుకని? కీర్తనకారుడు ఇదే, సదాకాలము నా గురి నేను యెహోవా యందు ఉంచాను కాబట్టి, ఆయన నా పక్కన ఉంటాడు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను కదల్చబడను. సో మనందరం కూడా ఇలాంటి కదల్చబడని విశ్వాసంతో మనం దేవుని బిడ్డలం. మనం మామూలు వాళ్ళం కాదు. దేవుని బిడ్డలంటే వీఆర్ నాట్ నార్మల్ పీపుల్. అందరిలాంటి వాళ్ళం కాదు. పిల్లలు చాలామంది ఏమనేస్తున్నారు, మీరు గ్రహించుకోండి. మనం అనుకుంటే చేయలేనిదంటూ ఏది ఉండదు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఆయన మీద మన గురి ఉంచాలి, ఆయన మీద కదల్చబడని విశ్వాసము ఉంచాలి. అలాంటి ఒక స్త్రీ గురించి మనం నేర్చుకుందాము, కదల్చబడని విశ్వాసం. మత్తయి సువార్త 15, మనందరికీ తెలిసిన కథే. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు. పాప ఎవరు చదువుతున్నారు కదా? దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనేను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట ఇష్టము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాన బల్ల మీద నుండి పొడి ముక్కలు తిన్ను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత నొందెను. ఆమేన్, ఆమేన్. ఈ స్త్రీ ఒక అన్యురాలు. ఇది చాలాసార్లు మనం చదివాను స్టోరీ. అయితే ఈరోజు కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం ఆ స్త్రీ గురించి. ఆ స్త్రీ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నేను కూడా ఇలాగే చదివేదాన్ని, కానీ ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు అసలు దేవుడు నాతో మాట్లాడుతుంటే చూస్తుంటే నిజంగా ఆ స్త్రీ ఎంత గొప్పదేని అనిపించింది. సో
ఫస్ట్ ఇదే మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో కూడా ఉంటుంది. దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని చెప్తాను. ఫస్ట్ నుంచి చదువుతాను నేను. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, కనాను స్త్రీ అంటే ఆవిడొక అన్యురాలు. మార్కు సువార్తలో ఉంది ఆవిడొక గ్రీసు దేశస్తురాలు అని. అన్యురాలు అంటే ఏంటి? యూదురాలు కాదు. వాళ్ళ దేవుళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ సమస్తం వేరే ఉంది. అయితే ఆవిడొచ్చి ఏమంది? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. దావీదు కుమారుడా అని యేసయ్యని పిలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ టైంలో మనం చూస్తే ఇప్పుడు గురుడ్డివాడు ఒకడు, ఆయన కూడా కేకలు వేశాడు, దావీదు కుమారుడా కరుణింపుము అని కేకలు వేశాడు. అంటే ఈ స్త్రీ అన్నురాలు అయ్యుండి కూడా ఆమెకి స్క్రిప్చర్స్ తెలుసు. అంటే ఆమెకి ఒక మెస్సయ్య వస్తాడు అని ఆమెకి తెలుసు. యెషయా గ్రంథంలో ఉంటుంది, యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును అని. అంటే అది యేసు ప్రభు గురించి. యెషయి అంటే ఎవరు? దావీదు యొక్క తండ్రి. అంటే ఈయన దావీదు కుమారుడు వస్తాడు అని ఆమెకి తెలుసు. ఆయన ఎవరో కాదు, ఈ యేసే అని కూడా ఆవిడ పరిపూర్ణంగా నమ్మిందండి. చాలామంది నమ్మలేదు. ఆయన సొంత ప్రజలే ఆయన మెస్సయ్య అని చాలామంది నమ్మలేదు. కానీ ఈవిడ ఎక్కడ చూసిందో, ఎలా తెలుసుకుందో యేసయ్య గురించి తెలియదు. కానీ యాక్చువల్గా యేసయ్య ఈ ఊరు ఎందుకు వచ్చారంటే రెస్ట్ తీసుకోవడానికి వచ్చారు. అది మార్కు సువార్తలో ఉంటుంది. ఆ పైన చాలామందికి ఆయన స్వస్థత ఇచ్చి, తర్వాత పరిసయ్యులతో చాలా గొడవ పడి వచ్చి నీరసించిపోయి ఈ తూరు సీదోను ప్రాంతంలో ఒక ఇంటిలోకి వెళ్ళి, మార్కు సువార్తలో ఉంటుంది 7వ అధ్యాయంలో, ఆయన రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళి ఎవరికి చెప్పొద్దు నేను వచ్చానని చెప్తారు యేసయ్య. కానీ ఈమెకి ఎలాగోలే తెలిసిపోయింది యేసయ్య వచ్చాడని. వచ్చేసి ఇంకా గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. ఆ అన్యురాలని తెలిసిపోతుంది. కానీ ఆవిడ నమ్మింది, ఈయన మెస్సయ్యని నమ్మడమే కాకుండా ఆమెను ఏమని నమ్మింది? ఈయన ద్వారానే నా కూతురికి స్వస్థత వస్తుంది. అంటే అంతకుముందు కొన్ని ట్రై చేసే ఉంటుంది. సరే, తర్వాత ముందుకు వెళ్దాము. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని ఎప్పుడైతే మనం అంటామోనండి, వెంటనే యేసయ్య కరిగిపోతారు. మీరు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను చేశాను ఇది, నేను పొందుకున్న జాబులు కాబట్టి ఏదైనా చాలా చాలా క్లిష్టమైన సమస్య ఉన్నప్పుడు, ఒకరోజు నాకు బాగా గుర్తు, తలుపులను వేసేసుకొని మోకరించి 2 చేతులు ఎత్తి, దావీదు కుమారుడా నన్ను కరుణించాను, బోరున ఏడ్చాను. నెక్స్ట్ డే నా సమస్యకి విడుదల వచ్చేసింది. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా సమస్యలు, ఏదైనా మీకు ఆన్సర్ కావాలి అనుకుంటే మోకాళ్ళ మీద ఉండి దావీదు కుమారుడా నన్ను కరుణించని అడగండి. వెంటనే యేసయ్య హృదయం కరిగిపోతుంది, వెంటనే మనకి జవాబు వచ్చేస్తుంది. సరే, ఇది అయిన వెంటనే సరే ఆమె అట్లా అనగానే యేసయ్య అసలు ఈ ఒక్క సెంటెన్స్కే యేసయ్యకి అర్థమైపోయింది ఆవిడ ఏంటి అనేది. యేసయ్య మన ఏ జాతి అనేది చూడదు, మనది ఏ కులం అనేది చూడదు, మనం అన్యులమా అనేది చూడదు. ఆయన మనలో చూసేది ఒక్కటే, ఆయన మీద మనం ఎంత నమ్మకం ఉంచుకున్నామని, ఇంకోటి మనలో ఎంత తగ్గింపు ఉంది అనేది మన యేసయ్య మనలో చూస్తారు. అయితే అప్పుడు ఏం చేశారు యేసయ్య? ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కామ్గా ఉన్నారు. కొన్నిసార్లు యేసయ్య మౌనం కూడా మనకి చాలా మంచిది. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నప్పుడు మనలో అసలు ఎంత భక్తి ఉంది, మనలో ఎంత విశ్వాసం ఉంది, మనలో ఎంత తగ్గింపు ఉంది అనేది అప్పుడు బయటకు వస్తుంది. ఈయన మౌనంగా ఉన్నాడేంటి అని విసుక్కుంటే తెలిసిపోతుంది మన భక్తి ఉత్తదేయం లేదు, ఆయన నాకు తప్పకుండా జవాబిస్తాడని మనం ఇంకా ఆయన వేడుకుంటూ ఉంటే అప్పుడు మన భక్తి ఎంత లోతైనదో మనకు అర్థమవుతుంది. అలాగే ఈమె యొక్క భక్తి ఎంత లోతైనదో యేసయ్య టెస్ట్ చేయాలనుకున్నారు. అందుకని ఆయన మౌనంగా ఉన్నారు. అయితే శిష్యులు మౌనంగా లేరు, వాళ్ళ గురించి మనకు తెలిసిందేగా, హడావుడి చేశారు. ఇవి వచ్చి మనల్ని ఊకే విసిగిస్తుంది, యేసయ్య నువ్వు కామ్గా పంపించే. అప్పుడు ఆవిడ అట్లాంటి మాట మనల్ని ఎవరైనా అంటే మనం వెంటనే బాధపడతామా లేదా? కనీసం తలను పని మనల్ని ఎవరైనా అవమానిస్తుంటే బాధ వస్తుందా లేదా? కానీ ఈవిడ బాధపడిందా? బాధపడలేదు. అప్పుడు ఆ శిష్యులు అలా అన్నప్పుడు అప్పుడు యేసయ్య అన్నారనమాట. ఏమని అన్నారు? ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. అంటే ఏమని అన్నారు ఆమెతో? నేను నీ కొరకు రాలేదమ్మా, నేను ఆ యూదుల కొరకు వచ్చాను, వాళ్ళని రక్షించడానికి నేను వచ్చాను, లేకపోతే వాళ్ళకి స్వస్థత ఇవ్వడానికి వచ్చాను, నీ కొరకు నేను రాలేదు, నేను చేయలేను, ఐఎమ్ సారీ అన్నట్టు యేసయ్య చెప్పేశాడు. అప్పుడు ఇంకా బాధపడాలి. కానీ ఆమె బాధపడిందా? లేదు. అప్పుడు ఏం చేసింది?
మోకాల మీద ఉంది, అంటే పొజిషన్ మార్చింది. ఇందాక నుంచొని ఉన్నది, ఇప్పుడు ఏం చేసింది, పొజిషన్ మార్చేసింది, అంటే ఇంకా తగ్గించుకొని మళ్ళీ ఏం చేసింది, ఇంగ్లీష్లో వర్షిప్డ్ అంటుంది, అంటే ఆయన ఆరాధన చేసింది. ఏమని, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఆయన అలా అన్నా కూడా ఎక్కడ కూడా అవమానం పొందలేదు, ఎక్కడ కూడా హర్ట్ అవ్వలేదు. నన్ను అంటావా, నువ్వు దేవుడు అని నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నన్ను ఇలా అవమానిస్తావా అని ఏమీ అనలేదు. ఎందుకు అనలేదు, ఆమె నమ్మింది ఈయన మెస్సయ్య కాబట్టి, ఈయన దగ్గర మాత్రమే నా కూతురికి స్వస్థత వస్తుంది, ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా నాకు నో అనే ఆన్సర్ అవుతుంది. ఈయన నోటిలో నుంచి నేను నీ కూతురికి స్వస్థత ఇస్తానని నేను తెచ్చుకోవాలంటే దాని కొరకు నేను ఏది చేయాలో నేను చేసేస్తాను. అంత తగ్గించేసుకుందాడు. ప్రభువా నాకు సహాయం చేయి, నుంచున్నది మోకరించేసి ఇలా పెట్టేసి దేవుని వేడుకుంది. అప్పుడేసే ఏమన్నారు, ఇంకా హర్ట్ చేశారు, ఇంకా ఆమెని బాధ పెట్టారు. ఏమన్నారు, గట్టిగా చదువు. మైక్ అంటే తీసుకుంటుంది వెనకాల వాళ్ళకి సరే గట్టి పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లకు వేయటం యుక్తము కాదని చెప్పగా, చాలు. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అంటే ఏసే ఏమని అన్నారు? ఇప్పుడు అవును దేంతో పోల్చారు? కుక్క పిల్లతో పోల్చారు. ఇంకా ఈ మాట వినగానే ఇక మనకైతే అసలు నేను ఎందుకు వచ్చాను నీ దగ్గరికి, నువ్వు దేవుడివేనా, నువ్వు దేవుడివని నమ్మొస్తే నువ్వు నన్ను ఇంత మాట అంటావా, నాకేమొద్దు అని వెళ్ళిపోతావు. కానీ ఆవిడ అలా అనలేదు. ఆ మాటకి ఏముందంటే యాక్చువల్గా ఇక్కడ లేదు, కానీ మార్కు సువార్తలో 7వ అధ్యాయము నేను చదువుతాను. 7వ అధ్యాయము 24-30 ఉంది. అక్కడ ఆయన అక్కడి నుంచి లేచి 24వ వచనము, ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండా వలనని కోరెను, కానీ ఆయన మరుగై ఉండలేకపోయెను. నెక్స్ట్ అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆమేన్ అంతే, ఆయన పాదముల మీద పడెను. అది ఇక్కడ లేదు, ఇక్కడేమో ఫస్ట్ నించొని ఉంది, తర్వాత మోకాళ్ళ మీద ఉంది. నేను అనుకుంటే ఈ లాస్ట్ స్టెప్కి వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడిపోయింది. నేను అనుకోవడం మార్కు సువార్త స్టార్టింగే పాదం మీద పడేనని నేను అనుకోవడం ఏంటంటే, ఆయన ఎప్పుడైతే కుక్క పిల్లలకి నేను ఇవ్వను, నా రొట్టె నేను నా పిల్లలకే ఇస్తానని అన్నాడు, వెంటనే ఆయన పాదాల మీద పడిపోయి నిజంగా ఆమెకున్న తెలివి, ఆమెకున్న జ్ఞానాన్ని చూడండి. అప్పుడేముంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా పిల్లలు తిని పడేసిన ముక్కలు తింటాయి కదా. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆమె ఒప్పుకుంది, నిజమే ప్రభువా, నేను కుక్క పిల్లనే ప్రభువా. మనం కూడా అంతే, వాక్యపు వెలుగులో ఎప్పుడైతే మనలో ఉన్న బలహీనతల్ని దేవుడు మనకి చూపిస్తున్నాడు, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇది నాది కాదులే, ఇది నాకు కదలే అనుకుంటాం. కానీ మనం అలా అనకూడదు. నిజమే ప్రభువా, నాలో ఈ బలహీనత ఉంది, అవును ప్రభువా, నాలో క్షమించలేని గుణం ఉంది అయ్యా, అవునయ్యా, నాలో గర్వం ఎక్కువ ఉందయ్యా అని ఎప్పుడైతే మనం ఏసై ముందు, మనుషుల ముందు మనం ఒప్పుకోక్కర్లే, దేవుని ముందు ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు మనకి ఏదైనా జరగాల్సింది మనం దేవుని అడుగుతూ అది జరగలేక ఉందనుకోండి, వెంటనే అది రిలీజ్ అయిపోతుంది. అయితే ఒప్పుకోవడమే కాదు, ఒప్పుకొని మనం విడిచిపెట్టేయాలి వాటి. అలాగే ఇప్పుడు ఆమె ఏం చేసింది, మోకాల మీద దేవుని పాదాల మీద పడిపోయి, నిజమే ప్రభువా, నేను కుక్క పిల్లని, కానీ నువ్వు నా కూతుర్ని బాగు చేయి. కుక్క పిల్లలు అంటే ఇది యాక్చువల్గా ఇంగ్లీష్లో అంటే ఒరిజినల్లో ఏముందంటే, యేసయ్య కుక్క పిల్ల అన్నది పెంపుడు కుక్క అని ఉందంట. ఒరిజినల్ బైబిల్ రాసిన దాంట్లో కుక్క పిల్ల కాకుండా పెంపుడు కుక్క, అంటే యేసయ్య మాట్లాడేది పెంపుడు కుక్క గురించి. సో పెంపుడు కుక్కలు డెఫినెట్గా టేబుల్ దగ్గర కూర్చొని పైనుంచి పిల్లలు వేస్తూ ఉంటాయి, తింటూ ఉంటాయి అన్నమాట. సో అది యేసయ్య అన్నాడు. అదే ఆ మాట ఏమైంది, కుక్క పిల్లలు కూడా టేబుల్ దగ్గరే కూర్చొని పిల్లలకి పడేస్తే, పిల్లలు తిన్నాక మిగిలింది పడేస్తే తింటాయి కదా, అలాగే నువ్వు కూడా ముక్క నా కూతురు మీద ఏదేవా, నాకు చేయదేవా అంటే ఈ మాటకి అంతేనండి. ఇక యేసయ్య కంప్లీట్గా కరిగిపోయి వెంటనే ఆమెకి అవార్డు ఇచ్చారు, రివార్డ్ ఇచ్చారు. అవార్డు ఏంటి? ఎక్సలెన్స్ అవార్డు. నీ విశ్వాసము గొప్పది.
ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి, యేసయ్య మన ఎదురుగుండా నుంచొని అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటే అసలు మనం తరించిపోతాం. అసలు ఆయన స్వరాన్ని వెంటనే మనకి ఎక్కువ నిలబడి నీ విశ్వాసం గొప్పది అంటే అంతకన్నా అవార్డు మనకి ఏమైనా కావాలా? అసలు వెండి బంగారాలు ఏమైనా ఆయన ముందు నిలబడతాయా? అట్లాంటి ఎక్సలెన్స్ అవార్డు ఆమెకి ఇచ్చారు. రివార్డ్ ఏంటి? వెంటనే ఆ కూతురికి స్వస్థత వచ్చేసింది. సో దీని నుంచి మనం నేర్చుకున్నది ఏంటి? ఆమె కదల్చబడలేని విశ్వాసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ అన్యురాలు అయ్యింది కూడా, ఆయనే మెస్సయ్య అని ఎక్కడ చూసిందో ఎవరి దగ్గర తెలుసుకుందో తెలియదు, కానీ ఈయన మెస్సయ్య అని నమ్మింది. ఆయన మెస్సయ్య కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ఆయన బాగు చేయగలడు. నా కూతురు భయంకరమైన పరిస్థితిలో ఉంది, ఆయన మాత్రమే స్వస్థత ఇవ్వగలడు. అక్కడ ఎన్ని రకాలుగా స్టెప్ బై స్టెప్ 3 రకాలుగా అవమానం పొందింది. అయినా కూడా ఆమె కదల్చబడకుండా ఎట్లయినా నేను యేసయ్య హృదయాన్ని కదిలించి నా కూతురికి నేను స్వస్థత పొందుకోవాలండి. అలాగే పొందుకుంది. స్వస్థత పొందుకోవడమే కదా, ఇక తరతరాలుగా ఆమె గురించి మనం చదువుకుంటాం. బైబిల్లో ఆమె పేరు. ఎంత ధన్యత ఆ స్త్రీకి చూడండి. ఆవిడకున్న విశ్వాసం, ఆవిడకున్న జ్ఞానం, ఎంత జ్ఞానయుక్తంగా ఆవిడ మాట్లాడింది. మన వల్ల నేను అనుకుంటాను ఈ లాస్ట్ నిజమే ప్రభు, కుక్క పిల్లలు కూడా నేనైతే అనలేనండి, నాకు అంత జ్ఞానం లేదు. ఎవరైనా అలాంటి మాట అంటే అవును కుక్క పిల్లలు టేబుల్ దగ్గర కూర్చొని తింటాయి కదా అనే మాట నేనైతే అనలేదు. కానీ అంత జ్ఞానవంతురాలు వస్తారు. అయితే మనం దేవుణ్ణి అడిగితే మనకు కూడా జ్ఞానాన్ని ఇస్తారు. ఎందుకంటే ఇందాకే చెప్పాను, ఆయన సర్వశక్తి మంతుడు, ఆయన దగ్గర అసాధ్యమైంది ఏదీ లేదు. ఇదిగో నేను సర్వశరీరులకు నేను దేవుని, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అన్న దేవుడు. కేవలం మనం అడగాలి అంతే. మనం ఏది అడిగినా విశ్వాసంతో అడిగినప్పుడు మనం ఏమని అనుకోవాలి, ఇది జరిగిపోతుంది. మా వారికి వెన్స్డే పాజిటివ్ వచ్చింది, కరోనా టెస్ట్ పాజిటివ్ వచ్చింది. థర్స్డే మళ్ళీ మార్నింగ్ వెళ్ళి టెస్ట్ చేసుకున్నారు. అప్పుడు మేము ఏం నమ్మామంటే నిన్న వచ్చింది అబద్ధం, అది నిజం కాదు. అది ఏదో జ్వరం వచ్చింది కాబట్టి ఏదో వైరస్ ఉంటుంది, ఏ వైరస్నైనా అది డిటెక్ట్ చేస్తుందండి ఆ కిట్ అనేది. అది వేరే వైరస్ని డిటెక్ట్ చేసి పాజిటివ్ ఇచ్చింది. ఈయనకైతే లేదు. అలాగే గురువారం వెళ్ళి టెస్ట్ చేసుకుంటే అద్భుత రీతిగా అది నెగిటివ్ వచ్చింది. అది నిజంగా కరోనా వచ్చి భయపడి వెళ్ళిపోయిందో లేకపోతే వేరే వైరస్ ఉందో మాకు తెలియదు, ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ మేము నమ్మాము, సదాకాలం మా గురిని మేము ఆ దేవుని అన్నీ మేము ఉంచాము. ఆయన మా పక్కన ఉన్నాడు కనుక మేము కదల్చబడమని మేము అనుకున్నాం. ఆ అన్షేకెన్ ఫెయిత్ని మేము మాలో పెట్టుకుని, నేనే కాదు మా పిల్లలు కూడా అండి, మా చిన్నబాబుకి మా పెద్దబాబుకి ఇద్దరికి అప్పుడు జ్వరాలు వచ్చాయి. అసలు ఆ వారం నా కండిషన్ మీరు ఇమాజిన్ చేయండి. మా వారికి సోమవారం జ్వరం వస్తే బుధవారం పొద్దున మా చిన్నవాడికి 14 సంవత్సరాలు మా చిన్నబాబుకి జ్వరం వచ్చింది. వెన్స్డే థర్స్డే వాడికి జ్వరం ఉంది, ఫ్రైడే మా పెద్దబాబుకి వచ్చింది. బాబుకి ఒకరోజే ఉంది జ్వరం. అయితే వాళ్ళిద్దరు కూడా తల్లిగా మనకి బాధ ఉంటుంది కదా, చిన్నోడిని నీకు వాసన తెలుస్తుందా, టేస్ట్ తెలుస్తుందా అంటే వాడు ఒక్క లుక్ ఇలా ఇచ్చి మమ్మీ నాకు కోవిడ్ రాదు మమ్మీ అనేసారు. అని దేవుడు అది నిజం చేశాడు. మనం ఎప్పుడైతే విశ్వాసంతో నమ్ముతామో నా యేసయ్య నా పక్షాన ఉన్నాడు, మనకు అది రాదు అని మనం నమ్ముతామో యేసయ్య అది నిజమని నిరూపిస్తారు. కాబట్టి ఆయన శక్తిని మనం నమ్ముకుందాం. ఆయన మన కొరకు రక్తం కార్చిన దేవుడు, అది మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, సిలువలో మన కొరకు ఆయన బలియాగం అయ్యారు. ఎందు నిమిత్తం అయ్యారు బలియాగం? మనల్ని అందరినీ ఆయన బిడ్డలుగా చేసుకొనడానికి. ఆయన మన కొరకు ఇంత గొప్ప త్యాగం చేసినప్పుడు మనం కేవలం ఆయన శక్తి మీద నమ్మకం ఉంచుకోవాలి. అది ఉంచుకుంటున్నామో మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. ఆయన మీద అపారమైన విశ్వాసం కలిగి ఉన్నాము. ఆయన ఏదైనా చేయగలడు. ఎలాంటి సమస్య వచ్చినా, నాకు ఎప్పుడు సమస్యలే, నాకు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు, అప్పులు బాధలు, ఎలాగా మా ఉద్యోగం లేదు, మా అబ్బాయికి ఉద్యోగం పోయింది. కరోనా టైంలో చాలామందికి ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోయింది, ఉద్యోగం లేదు, మాకు ఇన్కమ్ లేదు, ఎలాగని మన బాధపడుతూ ఉండకుండా ఈ వాక్యం నేను చెప్పాను చూడండి, ఇది అందరూ బట్టి పట్టేయండి. ఎప్పుడు కూడా ఇది చెప్తూ ఉండండి. దేవుని వాక్యము చాలా శక్తి కలిగింది. అది కూడా నా జీవితంలో ఎప్పుడైతే మన నోటితో మనం దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటామో మనకి తెలియకుండానే ఏంజల్స్ యాక్టివేట్ అవుతాయి. మనందరికీ ఒక్కొక్క రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఒక దూత ఉంటుంది మన వెనకాల, మనకు తెలియదు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటామో ఆ ఏంజల్స్ ఆ వాక్యము మన జీవితంలో అయ్యేలాగా చేస్తాయి. ఇది సత్యం, ఇది ప్రూవ్ అయింది కూడా.
సో ఎప్పుడైతే మీరు నా సదాకాలము నా గురి నేను యెహోవా మీద ఉంచుతానంటారు, అలాగే మీ గురి ఎటువైపు వెళ్లకుండా ఎన్ని శ్రమలు శోధనలు ఉన్నా కూడా దేవుని వైపు ఉండేటట్లు ఆ ఏంజల్ చేస్తారు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయి రావని నేను అనట్లు. దేవుడే అన్నాడు, మీరు నన్ను నమ్ముకున్నందుకు మీకు శ్రమలు ఉంటాయి అని. శ్రమలు లేకపోతే ఇక జీవితం ఏముంది? శ్రమలు వస్తాయి, కానీ మనం కదల్చబడకుండా ఉండే పరిస్థితిని ఆ దేవదూతలు మనకి తీసుకొస్తారు. ఇది దేవుడు నాలో ఈరోజు ఉంచిన వాక్యం. మీ అందరూ కూడా స్వీకరించారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. దయచేసి అందరు కూడా కళ్ళు Holy Spirit, Holy Spirit, the Rikada Rishaba da 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 da. The Rayahuda Rishaba the Rikada da 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 Rishala Rikada da da. Oh, the Rahada Rika, thank you Lord, thank you Lord. నాయనా ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకినందుకు నీకు స్తోత్రం నాయనా. ఏ బిడ్డకి ఏ సమస్య ఉందో అది ఇప్పుడు మీరు విరిచేస్తున్నందుకు మీకు స్తోత్రం. ప్రతి రకమైన ఇరుకుని ఇబ్బందిని నాయనా, అయ్యా వ్యాధులు బాధలు ఏమి ఉన్నాయో ప్రతి ఒక్కరిని మీరు తాకుతున్నందుకు నీకే స్తోత్రం నాయనా. అయ్యా అయ్యా ఈ యొక్క మందిరాన్ని ఇంకా ఎక్కువగా నైనా మీరు దీవిస్తున్నందుకు నైనా, అయ్యా రాబో దినాలలో అత్యధికంగా నైనా రెండింతలుగా మూడింతలుగా నైనా అయ్యా ఈ మందిరాన్ని నైనా మీరు బ్లెస్ చేస్తున్నందుకు తండ్రి మీకే స్తోత్రం. అధికమైన ఆత్మతోనైనా నీ యొక్క ప్రియ కుమారుని ఎవరును కానీ మీరు అభిషేకించండి తండ్రి. బహు బలంగానైనా బిడ్డను మీరు వాడుకోండి అయ్యా. గుంటూరు తెనాలిలోనే కాదు నాయన, అయ్యా ప్రాంతం అంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ బిడ్డ వాడబడాలి యేసు నామములో. రిలీజ్ యువర్ బ్లెస్సింగ్స్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ ది జీసస్. నీ యొక్క అభిషేకాన్ని బిడ్డ మీదకి నేను రిలీజ్ చేస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా నిలబడిన నన్ను నాయన ఇంతవరకు మీరు వాడుకున్నందుకు నీకే స్తోత్రం. ప్రతి ఒక్క హృదయంలో నేను ఈ యొక్క వాక్యం ఫలించేలాగా మీ శక్తిని నాయన, అయ్యా మీ ప్రేమను నమ్ముకునే బిడ్డగా మీ ఎడల అపారమైన విశ్వాసం, కదల్చబడని విశ్వాసం ప్రతి ఒక్క బిడ్డలో ఉండేలాగా సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. నాకు సమయం ఇచ్చిన పాస్టర్ గారికి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి